దేనా నౌకపై అటాక్ చేశారు. భారత్లోని విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా అమెరికా సబ్మెరైన్తో దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్ నౌక సముద్రంలో మునిగిపోయింది. 140 మందికి పైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురు పరిస్థితి విషమంగా ఉందని శ్రీలంక నౌకాదళ అధికారి ప్రతినిధి బుద్ధికా సంపత్ తెలిపారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఇప్పటి వరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ పార్లమెంట్లో ప్రకటించారు. నౌకలో సుమారు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందన్నారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్ యుద్ధ నౌకను ముంచివేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు. అంతేకాదు శత్రు దేశానికి చెందిన యుద్ధ నౌకపై ఇలాంటి దాడి జరగటం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారని పేర్కొన్నారు.